ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. ఇవ్వని హామీలను కూడా అమలు చేసిన ఘనత కూటమికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం ద్వారా దివ్యాంగులు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సులలో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించామన్నారు. వర్ధిల్లాలి కూటమి ప్రభుత్వ నాయకత్వం, కూటమి ప్రభుత్వ నాయకత్వం. హామీ ఇచ్చినవే కాకుండా హామీ ఇవ్వనటువంటి కార్యక్రమాలు కూడా ఈరోజు కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం మీరు చూస్తే దాదాపుగా తీవ్రమైనటువంటి గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని సరిదిద్దుకుంటూ ఈ 19 నెలల పాలనలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మా విద్యాశాఖ మార్చులు యువనేత నారా లోకేష్ బాబు గారు ఈరోజు మళ్ళీ దివ్యాంగుల పట్ల అదే రకంగా ఎలక్షన్ల ముందు మా యువనేత పాదయాత్ర చేసినప్పుడు ఏదైతే దివ్యాంగుల యొక్క కష్టాలు చూశారో, ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు 6,000 పెంచడం ఒక చరిత్ర అయితే, మరి ఈరోజు ఒక మానవతా దృక్పథంతో కొన్ని లక్షల మందికి ఉచిత బస్సు ప్రయాణం ఈరోజు దివ్యాంగ శక్తి పేరు మీద ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషం ఉంది. దివ్యాంగులు కాకుండా ఎలక్షన్ల ముందు హామీ ఇచ్చాము.